బొమ్రాజ్పేట మండలం విద్యా వనరుల కేంద్రం వద్ద ఘనంగా అంబేద్కర్ జయంతి. నేటి తరంకు రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగ విధి విధానాలు ఎంతగానో అవసరమని తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు. ఆదివారం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ విద్యావంతులు వేదిక ప్రతినిధులతో కలిసి రవీందర్ గౌడ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. నేటి ప్రస్తుత కాలంలో రాజ్యాంగం యొక్క హక్కులు, వాటి విధి విధానాలు ప్రతి పౌరునికి కూడా ఎంతగానో అవసరమని ఆయన అన్నారు. ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకోవడానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు మాట్లాడుతూ చాలా విషయాలు కొనియాడి ఉన్నారు. అయితే కొంత సందర్భాన్ని మనం మళ్ళొకసారి వివరించుకున్నట్లయితే ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు ప్రపంచానికి, మన ఇండియాకు, మన తెలంగాణకు చేసినటువంటి సేవ ఎనలేనిదిగా మనం భావిస్తూ, అయితే మన భారతదేశంలోని ఈ మారుమూల ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలకు వారు ఏ రకమైనటువంటి అంశాలను సూచించారనే సందర్భాన్ని తెలియజేస్తే, ఒక తెలంగాణ అంశాలను చూసినట్లయితే తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఆయన మన ఉస్మాన్ యూనివర్సిటీ ఆయనని డాక్టరేట్గా గౌరవించింది మన తెలంగాణలోని ఉస్మాన్ యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు. ఆ సందర్భంలోనే ఆయన చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పి ఆ సందర్భంగా వారు తెలియజేశారు. అదేవిధంగా ఆర్టికల్ 3 ద్వారానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 స్ఫూర్తిని చూసుకుని ఈరోజు తెలంగాణ రావడానికి ఎంతో దోహదపడింది. ఆ విధంగా చూసుకుంటూ పోతే ఈరోజు ఆయన ఎన్నో రచనలు, నేను అనుకుంటాను 64 మాస్టర్ డిగ్రీలు ప్రపంచంలో చేసిందంటే చాలా గొప్పగా మనం భావించాలి. ఆ విధంగా ఆయన ఒక 50,000 పుస్తకాలతో ఒక లైబ్రరీని, సొంతంగా లైబ్రరీని ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమందికి జ్ఞానాన్ని ఇచ్చిన వారిగా మనం ఈరోజు చెప్తా ఉన్నాం. అటువంటి మహనీయుడు ఈరోజు ప్రపంచంలోనే ఇటు భారతదేశం లేకపోతే రాజ్యాంగ పరిరక్షణ జరిగేది కాకపోతున్నాను. అటువంటి రావడం వల్ల ఈరోజు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో ఒక భాగంగా భావించవచ్చు. అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణలోని ఈరోజు ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు ఏవైతే గౌరవించబడుతున్నాయో ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలకు, అక్రమాలకు చాలా ఆ రోజు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఓటు హక్కు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరచకపోయింటే ఈరోజు మనం ఒక ఎస్సీ, ఎస్టీ అనాగరిక వర్గాలకు ఓటు హక్కు లేకపోయేది మనం భావించుకోవచ్చు. అటువంటి ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి పనులు చేసి ఈరోజు ప్రపంచానికి ఒక మేధస్సుగా, ఒక ఆలోచన కీర్తిగా స్ఫూర్తిదాత ఇచ్చినటువంటి అంబేద్కర్ గారికి తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు, జోహార్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎస్సీసీఎల్ అధ్యక్షులు వెంకట్ గారు కొనసాగించాలి. ప్రేరణగా నిలిచి ఈ సమాజంకు ఏమైతే అవసరం, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, వారికి ఇవ్వాల్సినటువంటి హక్కులు ఏంటి, వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు ఏంటి అని చెప్పి ఆ రోజే తను ఒక దూరదృష్టితో ఆలోచించి ప్రపంచాన్నే చదివి ఒక గొప్ప జ్ఞానిగా ఆసియా ఖండంలోనే పేరొందినటువంటి మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారు రచించినటువంటి రాజ్యాంగం స్ఫూర్తిగా, రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని నేటి పౌర సమాజం, భవిష్యత్ తరాలు, మరి రాజకీయ ప్రక్రియలు, మరి చిన్న ఉద్యోగం నుండి అత్యధికంగా గ్రూప్ 1 ఉద్యోగాల వరకు కూడా ఆయన సూచించినటువంటి మార్గాన్నే ఈరోజు పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని సమాజం పుణికిపుచ్చుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు విగ్రహాలను మహాయోగులుగా వాళ్ళను అభివర్ణిస్తూ అనేక జాతరల కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి వారు అందించినటువంటి సందేశాన్ని సమాజానికి ఇచ్చుట్లో ఇంకా కొంత వెనుకబడి ఉన్నామని అనిపిస్తూ ఉన్నది. నేటి తరానికి ముఖ్యంగా రాజ్యాంగ సోయి అవసరం, రాజ్యాంగ స్ఫూర్తి అవసరం. రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులు, విధులు, విధానాలు భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడినటువంటి కష్టాల్లో మనం పడుతున్నటువంటి కష్టము 0.01% కూడా కాదు. ఆయన అవమానాలు భరించిండు, ఆర్థిక భారాలను భరించిండు, సామాజికంగా వచ్చేటటువంటి అఘాయిత్యాలను భరించిండు. మరి సమాజం తన మీద వేస్తున్నటువంటి మచ్చలను కూడా ఆయన లెక్క చేయలేదు. సమాజంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదురొడ్డుకొని ఆయన వాటిని అధిగమించి తన యొక్క మేధా సంపత్తిని ఎక్కడ కూడా కించిత్తు కూడా ఎక్కడ కూడా అవహేళనకు గురిగానియకుండా దాన్ని సమృద్ధిగా సంపూర్ణంగా ముందుకు తీసుకుపోయి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి నా భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఏ కోశాన కూడా అనగబడనివ్వకుండా అనగదొక్కనీయకుండా వాళ్ళ ఒక వెన్నుదన్నుగా
ఒక చదివే ఒక ఆయుధంగా మనకు అందించినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలి. ఈరోజు మనలాంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా రాజకీయంలో కానీ సమాజంలో కానీ కొంత గౌరవింపబడుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక మిగతా పెద్దలు మాట్లాడాల్సి ఉంది. రాజ్యాంగంలో మరి ఆయన పొందుపరిచినటువంటి అనేక అంశాలను మనం క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. చదవడం కాదు, అర్థం చేసుకొని భవిష్యత్ తరాలకు వాటిని వివరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుకుంటూ తెలంగాణ విద్యావంతుల వేదిక భవిష్యత్ తరాల కొరకు వాళ్ళు భావజాల వ్యాప్తిని ఈ నెలలోనే బాబు జగ్జీవన్ రామ్ జయంతి, అదేవిధంగా జ్యోతిబా పూలే జయంతి, మరి అంబేద్కర్ గారి జయంతి, ఈ మహనీయుల జయంతులన్నీ కూడా విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా వాళ్ళకు ఒక భావజాలంగా అందించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ విద్యావంతుల వేదిక తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్.